అంతా తెలియక ఈనాటికి చాలామంది శ్రీకృష్ణుడిని శృంగార పురుషుడని అనుకోవడం జరుగుతోంది. ఎందరో ఆయన్ను ఎన్నో రకాలుగా తక్కువగా అనుకోవడం జరుగుతోంది. కానీ వాస్తవానికి కృష్ణునికి రాధతో గాని 99 మంది గోపికలతో గాని శరీర సంబంధం ఏమాత్రమూ లేదు. ఆనాటి గోపికలలో వివాహమైన వారు కూడా కొందరున్నారు. వారందరూ కృష్ణుని సన్నిధానంలో పొందిన ఆనందము వర్ణనాతీతమైనది. అది గుణరహితము, భావానికి అందనిది, వివరించడానికి వీలు కానిది. అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి. దాని ముందర శరీర సంబంధ సుఖములు చాలా చిన్నవి. శరీర సుఖముల కంటే ఎన్నో వేల రెట్లు అధికమైన మానసిక సుఖము దేవుడి అంశ అయిన శ్రీకృష్ణుని వద్ద ఆ జీవులు పొందారు. కృష్ణుని వద్ద పొందిన మానసిక సుఖమును శరీర సుఖముతో పోల్చి చూస్తే భగవంతుని వద్ద పొందిన ఆనందము పర్వతంతో సమానమైతే, ప్రకృతి జనితమైన శరీరాలతో అనుభవించే శరీర సుఖాలన్నీ కూడా చిన్న రాయి లాంటివే. కాబట్టి ఆ 108 మంది గోపికలకు ఆ గోపాలుడికి మధ్య ఉన్న బంధం జ్ఞాన సంబంధమైనది, ఆత్మబంధం అని అందరూ గుర్తించుకోవాలి. బాహ్యంగా స్పర్శలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మోహగుణంతో, మరొకటి మోహరహితమైన ఆత్మీయతతో. ప్రపంచపరంగా పోల్చి చూస్తే ఒక స్త్రీ తన కట్టుకున్న భర్త స్పర్శకి, తన కన్న తండ్రి చేతి స్పర్శకి ఎంతో వ్యత్యాసమైన అనుభూతి పొందుతుంది. కానీ శ్రీకృష్ణుడి స్పర్శ